మనము హరిశ్చంద్ర చరిత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఇతిహాసము కథ. రామాయణంలోని రాముని వంశానికి చెందిన ఒక మహారాజు యొక్క చరిత్ర. ఈ చరిత్రను మనము పఠించడం వలన, శ్రవణము చేయడం వలన పాపరహితం అనర్చుటే కాక పుణ్యము కూడా వృద్ధిపరచును. దృఢవ్రతులలో అగ్రకేసరుడు హరిశ్చంద్రుని చరిత్రమిది. నేటికి కూడా సత్యహరిశ్చంద్రునియే పుణ్యచరిత్రుని కథ వినుచున్నాము. అట్టి శుద్ధాత్మని గురించియే తెలుసుకొనబోతున్నాము. ఆయన రాజాది రాజు అయి ఉండి, చక్రవర్తి ఉండి, సత్యమునే వ్రతముగాను, దానినే ముఖ్యముగాను, జీవిత ఉద్దేశమును కైవల్యముగా చెంచి వ్రతము సలుపువాడు. ఆ మహాపురుషుని గురించి ఎంత చెప్పినను చాలకనే పోవచ్చున్నది. పూర్వము ఋషులను, కవులను, పండితులను, మహానుభావులు ఎంతో కొనియాడారు. ఆయన పేరు మీద ఆయనను పొగడడానికి డ్రామాలను, సినిమాలను కూడా చరిత్రను సృష్టించారు, నాటకాలు, డ్రామాల ద్వారా. అంతేకాక భాగవతోత్తములు సైతం మహాత్ముని సత్యమును గురించి హరికథారూపముగా చెప్తూ జనులను పాపములు చేయకుండా సత్యము పలకమని సత్యవ్రతానికి పూరుకొల్పుచున్నారు. ఎందరో రాజులు, రాజాది రాజులు, భాగవతులు, గృహస్థులు, పండితులు కూడా పవిత్రులగుచున్నారు. దృఢవ్రతమును గురించి చెప్పాలంటే ఈ హరిశ్చంద్రుని యొక్క చరిత్రలోనే మనము తెలుసుకోవచ్చు. మరి ఒక సంచికలో హరిశ్చంద్రుని యొక్క విశేషాలను తెలుసుకుందాం.